మాస్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఈ యొక్క మహాతర్ బాబాజీ పిరమిడ్ గురించి అమ్మ బాగా మనకు చెప్పబోతుంది కథ బ్రహ్మాండంగా. ఆమె స్టోరీ ఎలా అంటే ఈ పిరమిడ్ కోసం ఎంత కష్టపడినది, ఎన్ని కష్టాలు పడినది, అవన్నీ మనకు చెప్పబోతుంది. అందరూ వచ్చి ప్లీజ్ వచ్చి కూర్చొని వినవలసిందిగా కోరుకుంటున్నాం మాస్టర్స్. ఓకే. గొంతు రాసినా ఏం కాదు, బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఆ గొంతు ఆ మహాతర్ బాబాజీ మొత్తం తీసి పక్కన పడేస్తాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. కళ్ళకి బాగా పడుతుంది, కొంచెం పక్కకంటున్నాడు. ధైర్యంగా కాదు అంటే లైట్ ఉండాలి, లైట్ ఉండాలి. అందరికీ నమస్కారం. రావట్లేదు కానండి, రావట్లేదు చెప్పండి. ఏంగా చెప్పండి, కూల్గా వచ్చారా? వచ్చారు. ఏం అర్థం కావట్లేదు, మాట్లాడాలి. కానండి, స్టార్ట్ చేయండి. అసలు మీకు పిరమిడ్ మెసేజ్ ఎలా వచ్చింది, మీరు ఎక్కడ స్థలం చూసారు పిరమిడ్ కోసం, ఆ తర్వాత మెసేజ్ ఎలా వచ్చింది? లేదు మేడం, మేడం మేడం ఆమె వాయిస్ చెప్పండి. ఏం కాదు, కొద్దిగా మెసేజ్. ఈ ధ్యాన మందిరం ఒక ప్రేమ మందిరం. ఎన్నో జన్మలు తర్వాత ఈ జన్మ కోసం 1,00,000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చింది జన్మ. అపురూపంగా ఎక్కడా కని విని ఎరుగని విధంగా మహాతర్ బాబాజీ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిర నివాసి అయి నేను ఉంటాను అని మెసేజ్ ఇచ్చారు. అది ఎలా, ఏ విధంగా అని అంటే, నా ఈ జన్మ ఒక మామూలు సాధారణ రైతు మహిళని. ఒక రైతు కుటుంబంలో పుట్టాను, ఇంకో రైతు కుటుంబంలోకి వెళ్ళాను. నా జీవితం మొత్తం ప్రకృతితోటే అనుసంధానం అయింది. ఆ అనుసంధానం అనేది అద్భుతంగా ఈ జీవితం మొత్తం ఈరోజు ఈ స్థాయిలో ఒక హైయర్ ఎనర్జీస్ తోటి, ఒక ఫ్రీక్వెన్సీ తోటి ఈ సృష్టిలో ఉన్న పిరమిడ్లు ఏవైతే ఉన్నాయో, పత్రిజీ గారు పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ అని ఏవైతే ఒక విజన్తో, ఒక లక్ష్య సాధనతో జన్మ తీసుకున్నారో, ఆ లక్ష్య సాధనకు జ్యోతిగా, ఒక ఆశా జ్యోతిగా నేనున్నాను. నీ లక్ష్య సాధనకు నేను శక్తినిస్తాను అని ఈరోజు ఈ భూకైలాస స్థాపన కోసం 1,00,000 సంవత్సరాల క్రితం ఆ విధాత, ఆ బ్రహ్మ రాత రాశాడు, గీసి పారేశాడు. ఆ రాత రాసిన బ్రహ్మ విధాత రాసిన రాతకు ఈరోజు ఆజ్యం పోశాను. ఎక్కడో హిమాలయాల్లో ఉన్న బాబాజీని ఇక్కడ ఈ బొల్లాపల్లి కొండకి రప్పించాను, కూర్చోబెట్టాను. పసి బాలుడుగా, ఒక అద్భుతమైన బర్త్డే బాబుగా ఊయల చేయించి, ధర్మగంట చేయించి, విభూతి తెచ్చి అద్భుతంగా ఓ నరసింహస్వామినే పిలిచి ఆయన చేతే ఊయల ఊపించాను. మరి ఇంతకంటే ఈ సృష్టిలో ఇంకేం కావాలి? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు, అర్హత కలిగిన వారు. ఎన్నో జన్మలు ఎంతో శక్తి సంపాదిస్తే కానీ ఈ ప్రకృతి చికిత్సాలయానికి అడుగు పెట్టలేరు, అర్హత పొందలేరు.
ఇక్కడ ఎవరెవరో రావచ్చు, ఎవరెవరో కావచ్చు, కానీ అందరూ ఆత్మబంధువులే, అందరూ అర్హత కలిగిన వాళ్ళే. అద్భుతం, మహా అద్భుతం. మనల్ని మనము తెలుసుకుంటే జీవితమే ఒక అద్భుతం. ఒక స్త్రీగా పుట్టి, స్త్రీగా పెరిగి, సాధారణ మహిళగా ఉన్న నేను ఈరోజు ఇంత శక్తి ఎలా సంపాదించాను, ఎలా వచ్చాను, ఎవరికి వారు ఈరోజు నేను ఒక శక్తిపర్రాలని, ఒక సిద్ధ గురువుని అని ఎవరు నిరూపించుకోలేరు. అది జరగని పని. కానీ ఇక్కడ నాకు ఎవరు నువ్వు సిద్ధ గురువు అని పేరు ఇవ్వలేదు. ఎక్కడ నాకు మెమెంటోలు లేవు. కానీ నాకు నేనే మెమెంటోలు తెచ్చుకున్నాను. నాకు నేనే సిద్ధ గురువుని అయ్యాను. సృష్టితో అనుసంధానం అయ్యాను. ఆ ప్రకృతే నేనయ్యాను. ప్రకృతిలో నేనున్నాను. అదే ఈ బల్లాపల్లి సంబరాలు, ఆత్మోత్సవం, కార్తీక దీపోత్సవం, బాబాజీ సంబరాలు. చెలో చెలో బల్లాపల్లి చెప్పండి. కార్తీక దీపోత్సవం, ఆత్మోత్సవం, కార్తీక దీపోత్సవం, బాబాజీ సంబరాలు, చెలో చెలో బల్లాపల్లి, చెలో చెలో బల్లాపల్లి, బల్లాపల్లికి జై, అవతార్ బాబాజీకి జై, నరసింహ స్వామికి జై, పరమ గురుమండలికి జై, 33 కోట్ల దేవతలకు జై, ఈ భరతమాతకి జై, భరతమాతకి జై, కన్న తల్లికి జై. ఈరోజు భరతమాత పులకించిపోయింది. ఎలా పులకించిపోయింది? ఒక బిడ్డ పుట్టగానే ఎంతో పులకించిపోతుంది భూమాత. భరతమాత పులకిస్తుంది. అలాగే ఈ గడ్డలో పుట్టడం ఒక అద్భుతం, గడ్డలో పెరగటం ఒక అద్భుతం, దాన్ని తీసుకోవటం ఒక అద్భుతం. కాబట్టి ఎంతో ఎంతో ఎంతోమంది మానవులు, అందరికీ ధన్యవాదాలు. ఎవరి స్థాయిలో, ఎవరి పరిధిలో, ఎవరి శక్తి మేరకు అందరూ ఈ సృష్టి కోసమే పుడతారు, ఈ సృష్టి కోసమే వెళ్తాము. కానీ అది అందరికీ తెలియదు. కానీ తీసుకున్న వాళ్ళు మహనీయులు. అలాగే ఓ స్త్రీగా పుట్టి, ఓ స్త్రీగా పెరిగి, పుట్టామా, పెరిగామా, పోయామా అన్నది కాదు ఇక్కడ లెక్క. పుట్టాను, పెరిగాను, వెళ్ళేలోపు సాధించాను. ఓ అవతార్ బాబాజీని ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో తెలియదు. అందరికీ కనపడతాడు, అందరికీ వినపడతాడు, అందరితో మాట్లాడతాడు. అందరికీ బాబాజీ, అందరివాడు బాబాజీ. అయినా ఎక్కడా స్థిర నివాసే లేడు, ఎక్కడా లేడే లేడు, ఎక్కడా 7 రోజుల కంటే ఉండడు. కానీ ఈరోజు బర్త్డే బాబుగా వచ్చాడు, పుట్టాడు, ఊయల్లో వచ్చాడు, ఊగాడు, నరసింహస్వామి ఊపాడు. ఇంతకంటే ఆ చూసిన కనులే కనులు, ఆ పాదాలే పాదాలు, ఆ జీవితాలే ధన్యం. ఇంతకంటే అద్భుతమైన జన్మలు ఇంకేం కావాలి, అసలు ఇంకెందుకు అనే అంత అద్భుతంగా ఈ భూకైలాస్ నిర్మించబడింది. ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించి, ఆస్తులన్నీ పోగొట్టుకొని నడి రోడ్డు మీద నిలబడ్డప్పుడు ఈ ప్రాణత్యాగం చేయాలనుకున్నాను. కానీ ఓ గురువు, ప్రాణత్యాగం చేస్తే నీ జన్మకు అర్థమేంటమ్మా అని ఆయన చెప్పినప్పుడు, సరే నా పిల్లల కోసము నేను బ్రతకాలి అని ఆ ఒక్క మాట కోసమే నేను బ్రతికాను. కానీ ఆ గురువే, ఆ ఒక్క మాటే నన్ను ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టగలిగింది. అంటే ఇక్కడ నేను గొప్ప అని నేను చెప్పట్లేదు. కానీ ఈ గడ్డ కోసం, ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ ధర్మం కోసం ఎన్నో జన్మలు ఎత్తాను. ఈ గడ్డకే పాటుపడ్డాను. ఓ శివాజీగా ఎత్తి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ఏకచక్రాధిపత్యం చేయాలి అని చేశాను. ఈ గడ్డ ఉన్నంత వరకు శివాజీ చరిత్ర ఉండబోతుంది. కాబట్టి ఏ జన్మ తీసుకున్నా అన్ని జన్మలు లింకులు కలిపి ఈరోజు ఈ పద్మావతి జన్మ ప్రేమానందమయి జన్మ. నన్ను ప్రేమానందమయిగా మార్చేశారు బాబాజీ. ఏ మతము లేదు, ఏ కులము లేదు, ఒక్కటే మతం, ప్రేమ మతం. అది బాబాజీ మతం. అందరూ ప్రేమకు పరవశులైపోతారు. కాబట్టి ఈ ప్రేమ మందిరం అందరికీ ఆహ్వానమే. అలా అన్ని ఆస్తులు పోయినా ఒక్క ప్రాణం తప్ప ఇంకేమీ లేనప్పుడు, అలా రోడ్డు మీద నిలబడ్డప్పుడు
తిరుపతి కొండలెక్కినప్పుడు కాళ్ళు పోయినప్పుడు, 7 కొండలెక్కి కాళ్ళు పోగొట్టుకున్నప్పుడు, మరి కాళ్ళు రానప్పుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కాళ్ళ కోసం ధ్యానంలోకి వచ్చాను. మోకాళ్ళ మీద 8 సార్లు కొండలెక్కి 3 సార్లు మోకాళ్ళ పర్వతాలు ఎక్కినప్పుడు కాళ్ళు బోన్స్ అన్నీ అరిగిపోయినప్పుడు, మరి నడవలేని పరిస్థితుల్లో ప్రాణమే ఇంత అగమ్యగోచరంగా ఇబ్బంది అనిపించినప్పుడు నా కాళ్ళ కోసం ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. వచ్చిన రోజే ఆ పిఎంసి చూసి ధ్యానంలో కూర్చున్నాను. మరి అలాంటి పిఎంసికి 1,000,000 ప్రణామాలు. నన్ను ఈ స్థాయికి నిలబెట్టింది ఆ పిఎంసికి ఏమిచ్చినా ఎంత చెప్పినా రుణం తీర్చుకోలేము. కాబట్టి అందరి దివ్యజ్యోతి పిఎంసి. మరి అలాంటి పిఎంసికి సర్వవేళలా సర్వకాల సర్వ వేళలకి మనము రుణపడి ఉండాలి. దాన్ని మనం అందరం కాపాడుకోవాలి. పిఎంసికి జై, పిఎంసికి జై, పత్రిజీకి జై, పత్రిజీకి జై, పిఎంసికి జై, ప్రకృతి మాతకు జై, బాబాజీకి జై, నరసింహస్వామికి జై. అసలు ఎక్కడో ఎన్నో వేల సంవత్సరాల నాడు ఆ నరసింహస్వామి ఓ పుట్టలో నుండి ఆవిర్భావం చెందాడు విగ్రహ రూపంలో. ఆయన ఈరోజు ఆ గుడిలో పూజలు అందుకుంటున్నాడు. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు చిన్న గుడి కట్టించాడు శిలాశాసనాల ద్వారా. మరి నేను ఎప్పుడూ ఈ కొండకి నాకు సంబంధం లేదు. నేను ఏ రోజు ఈ కొండ మీద అడుగు పెట్టలేదు. కానీ ఒక అద్భుతంగా ఈ సృష్టిలోనే ముందు 1,00,000 సంవత్సరాల క్రితం ఆ విధాత రాసిన రాతలో భాగంగా, డిజైన్లో భాగంగా, బ్లూ ప్రింట్లో భాగంగా ఈ ఊరి క్లాసులకి నన్ను పిలవడం జరిగింది. వచ్చాను. ఓ స్థలం చూపించారు. ఈ స్థలం మేము పిరమిడ్ కట్టుకుంటాం, ఫ్రీగా ఇస్తాం 10 సెంట్లు అని చూడమ్మా అని అంటే, సరే చూడటానికి వెళ్తే అక్కడ ఆ స్థలం నాకు నచ్చలేదు, బాగలేదు, ఇక్కడ ధ్యాన మందిరం వద్దు అని చెప్పాను. తర్వాత 3 రోజులకి నేను మా అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు 1 గంటలో ధ్యానంలో కూర్చుంటే కాదు, ఎనీ టైం సర్వవేళ సర్వకాల సర్వవ్యవస్థలు యందు నేను ధ్యానంలోనే ఉంటాను. ప్రతి నిమిషం ప్రతి క్షణం ధ్యానంలోనే ఉంటాను. మరి 1 క్షణం ఇక్కడ ధ్యానంలో ఉంటే అక్కడ ఏం తెలుస్తుంది? 1 గంట ధ్యానంలో ఉంటే ఏం తెలుస్తుంది? 2 గంటలు ధ్యానంలో ఉంటే ఏం తెలుస్తుంది? కానీ నీ జీవితమే ధ్యానం అయితే ఆ జీవితమే ఒక అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి ధ్యానాన్ని నేను ప్రతి నిమిషం ప్రతి క్షణం నాకు నేను అర్పించుకుంటూ, నాకు నేను సమర్పించుకుంటూ నేను ఆ ధ్యాన స్థితిలో ఉంటాను. నేను 1 క్షణం కానీ ఊరికే వృధాగా చేయను. పోయిన వయసు, పోయిన డబ్బు, పారిన ఏరు తిరిగి రాదు. ఆ సత్యం నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ జన్మ తీసుకోవటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది మనము. కానీ అందుకనే నేను ప్రతి నిమిషం ఆ యూనివర్సిటీతో కనెక్ట్ అయి ఉంటాను. నాకు ఇచ్చిన వర్క్ నేను చేస్తూ ఉంటాను. అయితే ఆ కళ్ళు మూసుకొని నేను అలా వెళ్తూ ఉంటే ఆ బస్సులో ఈ బొల్లాపల్లి టోల్ గేట్ ఎదురుకొచ్చాక నరసింహస్వామి వచ్చి, పద్మావతి రా వెళ్దాం, ధ్యాన మందిరం నీకు స్థలం ఎక్కడ కట్టాలో చూపిస్తాను రా అని అంటే, నాకెందుకు చూపిస్తారు స్వామి, నాకేంటి సంబంధం, నాది కాదు కదా. ఎవరో నేను క్లాస్కి వస్తే నాకు చెప్పమంటే నేను చూద్దాము అని అంటే చూద్దామని అన్నానే కానీ నాకేంటి సంబంధం అని అంటే, అప్పుడు కాదు ఒక్కసారి చూసిపోదురా అని ఈ కొండల మీదుగా స్వామి నా చేయి పట్టుకొని అలా తీసుకొస్తూ ఉన్నారు. స్వామి నేను బస్సులో ఉన్నాను కదా, మరి ఈ బస్సు ఆ చిలకలూరుపేట దాటి వెళ్ళిపోతే అప్పుడు నేను ఎలా మళ్ళీ వెనక్కి రావాలంటే, లేదు నువ్వు చిలకలూరుపేట వెళ్ళే లోపు నీకు ఇక్కడ స్థలం చూపిస్తాను రా అని అప్పుడు ఈ కొండల మీదుగా తీసుకొచ్చి ఇక్కడ ఈ ధ్యాన మందిరం, ఈ భూకైలాస్ నందినీదేవి పిరమిడ్, శ్రీ మహతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని చూపించటం జరిగింది. స్థలం ఎంపిక జరిగింది. అప్పుడు నేను అడిగాను, ఎలా
ఇక్కడ ఈ స్థలాన్ని నాకు చూపిస్తే లాభం ఏంటి, నేను కాదు కదా కట్టబోయేది, వేరే వాళ్ళు కదా, వాళ్ళకు కదా అంటే నీ ద్వారా చూపించమని చెప్పమని అడిగారు కాబట్టి నీకు చెప్తున్నాను అని అంటే, మీరు నాకు చూపిస్తే ఈ స్థలం ఇచ్చేది ఎవరు అని నేను అడిగాను. అయితే రాజుకు చెప్పు, పూజారి గారి దగ్గరికి వెళ్ళమని, పూజారి గారి రూపంలో నేను ఈ స్థలాన్ని ఇస్తాను అని ఆ స్వామి చెప్పడం జరిగింది. వచ్చాను, ఇంటికి వెళ్ళి నేను రాజుకు ఫోన్ చేశాను. రాజు ఇలా స్వామి ఇలా నాకు చెప్పారు అంటే, సరే అమ్మ వెళ్ళమంటారా అంటే వెళ్ళు అన్నాను. అలా రాగానే పూజారి గారు చెప్పగానే స్థలం చూయించి ఈ స్థలాన్ని అక్కడ బాబాజీ ధ్యాన మందిరానికి బహుకరించడం జరిగింది, ఇచ్చారు. మళ్ళీ ధ్యాన మందిరానికి ఆయన ఇచ్చారు, నన్ను పిలిచారు. ఆ పిలవటం ఆ భూమి శంకుస్థాపనకి పిలిచారు. భూమి శంకుస్థాపనకి వచ్చాను. కానీ ఆ వచ్చిన క్షణం నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం అవ్వలేదు. నేను ఈ ధ్యాన మందిరానికి అయిపోయిన తర్వాత 4 మాటలు చెప్పమని అడిగినందుకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి, ఈ ధ్యాన మందిరానికి 1,00,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పాను. కానీ అప్పుడు అనుకున్నాను, నా దగ్గర ఏముంది, కోట్ల ఆస్తులు పోయినాయి కదా, కోట్ల ఆస్తులు పోయినప్పుడు ఈరోజు ఈ 1,00,000 రూపాయలకి నేను ఎలా ఇవ్వగలను అని అనుకున్నాను. కానీ అప్పుడు ఏమనుకున్నానంటే, కొన్ని కోట్లు చూసిన నాకు ఈ 1,00,000 రూపాయలు ఒక లెక్కనా, ఈ 1,00,000 రూపాయలు నా ప్రాణం ఉండగా 1,00,000 రూపాయలు ఇవ్వలేనా, ఓ బాబాజీ మందిరానికి ఇవ్వగలను అని నాకు నేను సంకల్పం చెప్పుకొని ఎలాగోలాగా ఇస్తాలే అని నాకు నేనే అనుకున్నాను. అనుకొని ఇచ్చేశాను, ఇస్తానని చెప్పాను, అయిపోయింది. తర్వాత దీనికి నాకు ఏ సంబంధం లేదులే అని అనుకున్నాను. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది. ఆ రోజే చెప్పారు బాబాజీ, నందినీదేవి శ్రీ మహతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు ఇచ్చారు. ఆ పేరు పెట్టడం జరిగింది. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఆ రాజు మొదలు పెట్టలేదు. ఏంటి రాజు అంటే చేద్దాంలే అని అంటున్నారు. అలాగే చిన్నగా మొదలు పెట్టారు. బాబాజీ చెప్పారు నాకు, పద్మావతి ఇది రాజు ద్వారా జరగదు, నువ్వు తీసుకో చేతుల్లో కంటే. వద్దు స్వామి, నాకు వద్దు, నా కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నాను, నా దగ్గర ఏమీ లేదు, నా ప్రాణం తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. మరి అలాంటప్పుడు నేను ఈ ధ్యాన మందిరం ఎలా కట్టగలను, నా దగ్గర ఇంకేముందని కట్టగలను. వద్దు నాకు, నేను ఈ సృష్టి కోసం వచ్చాను, ఈ సృష్టి కోసమే పెరిగాను, ఈ సృష్టి కోసమే పోతాను, కానీ డబ్బు పరంగా కాదు. నేను ఈ సృష్టి కోసం జీతం లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఇక్కడ సంపాదించి ఇక్కడ వదిలి వెళ్ళిపోయే ఆస్తుల కోసం అందరూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ నేను ఇక్కడ సంపాదించి ఇక్కడ వదిలి వెళ్ళే ఆస్తుల కోసం కాదు, ఏదైతే ఈ సృష్టి కోసం చేయాలో, ఏ సృష్టి కోసం ఏదైతే మొదలుపెట్టానో, జన్మ పూర్ణాత్మ నుండి ఈ రోజు వరకు అన్ని లింకులు వేసుకుంటూ వచ్చి మొత్తం చేసుకుంటూ వచ్చాను. అయిపోయింది, నేను చేయలేను, నాకు వద్దు అని చెప్పాను. డబ్బు పరంగా నేను ఇలా ఇవ్వటమే కానీ ఇలా తీసుకోవటం నాకు రాదు బాబాజీ, నాకు వద్దు అని నేను అడిగాను. అయినా తీసుకో పద్మావతి, ఏం కాదు, నేను ఉన్నాను అని చెప్పాడు బాబాజీ. సరే అని చెప్పి నా చేతుల్లోకి తీసుకున్న తర్వాత మొదలుపెట్టాం. సరే తీసుకున్నాం కదా బాబాజీ, ఇప్పుడు ఏం చేయమంటారు, ఎలా మొదలు పెట్టమంటారు అని అంటే, నీ దగ్గర గేదెలు ఉన్నాయి కదా పద్మావతి, గేదెలు అమ్మేసాయి అని చెప్పాడు. గేదెలు అమ్మేసి వేయమని చెప్పారు బాబాజీ. ఈయన అడిగాను నేను, బాబాజీ గేదెలు అమ్మేయమంటున్నాడు, గేదెలు అమ్మేద్దామని అంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు 24 గంటలు ఎప్పుడూ ధ్యానంలోనే కూర్చుంటావు, వర్క్ చేస్తున్నావు, ఏదైనా నేను భరించుకుంటున్నాను, కానీ ఈరోజు నోటికాడివి ఇంకేమీ చేయటానికి లేవు. మరి మనకి ఎలా ఆధారము, మనం ఎలా బ్రతకాలి అని అంటే, ఏం కాదులే
బాబాజీ చెప్పారు నేను చేస్తాను అని అంటే, బాబాజీ నువ్వు తెచ్చి డబ్బు నేనెందుకు ఇస్తాను, నాకేం అవసరం, నా గేదెలు నా ఇష్టం, నాకు సంబంధం లేదు, నీ పిరమిడ్కి నాకు సంబంధం లేదు, నువ్వే చేసుకో, బాబాజీ చేసుకోండి, నాకు సంబంధం లేదని ఈయన అన్నాడు. అయినా ఈయన మాట సరేలే సరే అన్నాను. కానీ ఒక్కొక్కటి అమ్మేసి మొత్తం ధ్యాన మందిరానికి వేసేసాను. అలా వస్తూ ఉన్నాయి. తర్వాత అయిపోయింది. భూ కైలాస్ అని చెప్పారు బాబాజీ, ఒక పిరమిడ్ అని చెప్పారు, గేదెలు అమ్మిచ్చారు, మళ్ళీ భూ కైలాస్ అన్నారు, ఇంకేం అమ్మియాలి బాబాజీ అని అంటే, ఏం కాదులే పద్మావతి, డబ్బులు వస్తాయి, ఏం కాదు, నువ్వు అను, అవే వస్తాయి, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాడు. తర్వాత అలా కొంచెం కొంచెం వస్తున్నాయి. భూ కైలాస్, ఒక కైలాసానికి వెళ్ళలేకపోతే ఇంకో కైలాసం ఏడ తెచ్చి కట్టేది బాబాజీ అంటే, ఏం పర్లేదులే పద్మావతి కట్టేయి నువ్వు అని చెప్పాడు. ఆ విధంగా వస్తూ ఉన్నాయి. తర్వాత ఒక రోజు అలా అందరూ తలా ఒక రూపాయి వేస్తూ ఉన్నారు. మరి ఆ తలా కాసుని వేసేది ఎంతవరకు వస్తాయి? ఓ సిమెంట్ సంచిగా, ఓ సువ్వక, మరి ఓ ఇసుక, ఒక మరి స్లిప్స్గా, దేనికని వస్తాయి, దేనికని ఎలా బాబాజీ అంటే, ఎందుకు పద్మావతి నేనున్నాను కదా అయ్యా వస్తాయి అని చెప్పన్నాడు. ఈ టైం అప్పుడు మా అబ్బాయి ఒకరోజు ఫోన్ చేశాడు. అమ్మ ఏం చేస్తున్నారు అని అడిగితే, అమ్మ మనకి ఏమి చేయట్లేదు, ఇంకా తినలేదమ్మా, అన్నం తినలేదు, కానీ మనకు తెలిసిన వాళ్ళు బొల్లాపల్లి కొండ మీద తెలిసిన వాళ్ళు మేము కట్టిస్తున్నామంటే, ఆ గేదెలు అమ్మేశాము అంటే, ఎలాగోలాగా గేదెలతో బతకండి అని కోట్ల ఆస్తులు పోగొట్టినా ఏమీ అనకుండా ఈ రోజుల్లో ఈ కాలంలో ఆ బిడ్డ ఒక్క మాట అనకుండా మీ బతుకు మీరు బతకండి అని ఉన్న గేదెల్ని మాకు వదిలేసి తన బతుకుతూ మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాడు ఆ అబ్బాయి. మరి అలాంటి అబ్బాయి అమ్మా ఏం చేస్తున్నారు అని అడిగితే, మనకు తెలిసిన వాళ్ళు ఒక ధ్యాన మందిరం కట్టిస్తున్నారమ్మా, అది మహోతార్ బాబాజీది, బాబాజీ చెప్పారు, మరి నువ్వు ఏమైనా ₹1 సహాయం చేయగలవా అంటే చేస్తానమ్మా అన్నాడు. అనగానే ఒక ఆశ కలిగింది నాకు. ఆ ఆశ ఎలాంటి ఆశ అంటే, నా కోసము, నా కోరికల కోసము, ఇంకో దానికోసం కాదు, విశ్వం కోసం, విశ్వ కళ్యాణం కోసం భాగంగా ఏమిస్తావమ్మా నువ్వు అని అడిగితే, నేను 3 ఇస్తానమ్మా అని అన్నాడు. ఏంటమ్మా 3 అంటే అర్థం కాలేదు. 3000 అని అడిగాను. 3000 కాదమ్మా 3 లక్షలు ఇస్తానన్నాడు. 3 లక్షలు ఇస్తాను అని అంటే ఎంత ఆనందం కలిగిందంటే, ఆనందం కలగటంలో ఇలాంటి ఆనందం కాదు, 3 లక్షలతో ఈ ధ్యాన మందిరాన్ని అయిపోగొడతాను అని అనుకున్నాను. అమ్మ నిజంగా అనిల్ పేరు ఆ అబ్బాయి కడుపులో పడినప్పుడే హనుమ పేరిచ్చారు. మరి అలాంటి హనుమ మరి ఈరోజు ఆ అబ్బాయి రూపంలో ఏందమ్మా అని నిజంగా 3 లక్షలు ఇస్తావా డౌటు, ఎందుకంటే అవి నా చేతిలోకి వచ్చేవరకు డౌట్గానే ఉంటుంది. అవతల చేతిలో నుంచి ఇవతల చేతిలోకి రావాలి, నేను కట్టాలి, నా చేతిలోది కాదు. నా చేతిలో ఇలా ఉంటే ఈ ఊర్లో ఒక 10 ఎకరాలు కొనేసి ఇంతమంది ధ్యానులు వచ్చినా, నేను మొత్తం మన ప్రపంచంలో ఉన్న ధ్యానులందరూ వచ్చినా నేను ఏదైనా చేయగలటానికి సిద్ధంగా ఉన్న ఓ శివాజీని, నేను మళ్ళీ పుట్టి వచ్చిన శివాజీని. మరి అలాంటప్పుడు 3 లక్షలు ఇస్తానన్నప్పుడు పరమానందం కలిగింది. ఇంతకంటే ఇంకేమీ కోరుకోలేదు. అబ్బా ఈ జీవితమే ఒక ధన్యం అనుకున్నాను. ఇలాంటి కొడుకు పుట్టాడు చాలు అని అనుకున్నాను. ఆ 3 లక్షలు, అమ్మ నీకు నమ్మకం లేకపోతే ఉండు, ఇప్పుడే వేస్తానని ₹1,00,000 ఆ క్షణమే ఫోన్పే చేసేసాడు. ఆ తర్వాత 50,000 చేశాడు. పని జరుగుతూ ఉంది. భూ కైలాస అయిపోయింది. ఆ తర్వాత పైన మళ్ళీ ధ్యాన మందిరం వచ్చింది. అప్పుడు ఈ 3 లక్షలు అయిపోయాయి. మళ్ళీ ఒకరోజు ఫోన్ చేశాడు, 3 లక్షలు సరిపోతాయా అని అడిగాను. ఎక్కడ సరిపోతాయమ్మా, నాకైతే మనం ఎప్పుడు పంట పండియటమే కానీ 1000 క్వింటాలు పత్తి పండిస్తాను, 1000 క్వింటాలు మిరపకాయలు పండిస్తాను, 1000 క్వింటాలు ఏరుశనక్కాయలు పండిస్తాను, 3000 క్వింటాలు
ఉల్లిపాయలు పండిస్తాను. వాటిల్లో అయితే అనుభవం ఉంది, కానీ ఇల్లు కట్టడంలో అనుభవం లేదు కదమ్మా. ఇల్లు ఎప్పుడు కట్టుకోలేదు కదా మనం. ఇల్లు కట్టడం తెలియదు, డబ్బు ఎంత అయిద్దో తెలియదు. ఆ డబ్బు మన దగ్గర లేదు కాబట్టి నాకు తెలియలేదు అని చెప్పాను. కానీ సరే అమ్మా, నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా, నీ వెంట నేనున్నాను, నీకు ఎంత డబ్బైనా నేను ఇవ్వగలను అని చెప్పాడు. అయితే 3 లక్షలు అన్నది మళ్ళీ ఓ రోజు సాయంత్రం మా అమ్మాయిని తిరుపతి తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టి, ఈ టైం అప్పుడు అమ్మ నేను ఇక్కడికి వచ్చాను, వెళ్ళిపోతున్నాను అని మేదరమెట్ల దాకా వెళ్ళి తిరిగి వెళ్తూ కాల్ చేశాడు. ఒక్కసారి వచ్చి పొమ్మా అని చెప్పి అడిగితే, సరే వస్తాను కానీ నేను 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఉండను, వచ్చి వెళ్ళిపోతాను అని చెప్పాడు. సరే అని చెప్పి రమ్మన్నాను. వచ్చాడు. వచ్చి తలుపు అలా వేసి ఆ సూట్ కేసు తీసి బాబాజీ దగ్గర ఓ వెండి పళ్ళెం లాంటి పళ్ళెం పెట్టాను. దాంట్లో ఓ జ్యోతి పెట్టాను. అమ్మ ఏదన్నా తీసుకురా అని అన్నప్పుడు నాకేం తీసుకురావాలో అర్థం కాలేదు. ఆ బాబాజీ దగ్గర ఉన్న ఆ పళ్ళెరం తెచ్చాను. వెండి పళ్ళెరంలా ఉన్న ఆ పళ్ళాన్ని ఆ సిల్వర్ ప్లేట్ తెచ్చి ఆ అబ్బాయి చేతికి ఇవ్వగానే 6 లక్షల రూపాయల డబ్బు తెచ్చి అక్కడ ఆ ప్లేట్లో పెట్టాడు. తీసుకెళ్ళి బాబాజీకి ఇచ్చాను. ఏమనాలో అర్థం కావట్లేదు. జన్మ తరించిపోయింది. 6 లక్షల రూపాయలు. అలాంటి 6 లక్షలు నేను ఎన్నో చూశాను. నేను ఏ బ్యాంకుల్లో డబ్బు దాచుకోలేదు. సంచులతోటే పంట పండించాను. డబ్బు సంచులే చూశాను. కానీ ఆ డబ్బు సంచులు చూసిన ఆ క్షణం కానీ దాచుకోవటం రాలేదు నాకు. అందరి కోసం ఖర్చు పెట్టానప్పుడు. కానీ ఈరోజు ఆ డబ్బులు లేనప్పుడు 6 లక్షల రూపాయలు తెచ్చి చేతిలో పోసినప్పుడు ఏమనాలి, ఏమనుకోవాలి? అద్భుతంగా ఎంత ఆనందం వేసింది. బాబాజీ ధ్యానమందిరం అయిపోతుంది, ధ్యానమందిరం అయిపోకూడతాను అని చెప్పి అనుకున్నాను. మరి అలాగే ఇంకా 6 లక్షలు కానీ అయిపోయినాయి, ఖర్చు పెట్టేశాను. మళ్ళీ అడిగాడు, ఇంకా అయిపోయిందమ్మా అని. ఏంటమ్మా నువ్వు అనేదానికి, నువ్వు ఎస్టిమేట్, మనం వేసుకున్న ఎస్టిమేట్కి నువ్వు చెప్పేదానికి ఎక్కడా పొంతం లేదు. అయినా పెళ్ళి తర్వాత ఇల్లు, తర్వాత పెళ్ళి తర్వాత ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, జీవితంలో పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు అనుకున్న లక్ష్య సాధనలో నీ లక్ష్యాన్ని నెరవేర్చమ్మా. ఇంతటి కొడుకు ఎవరికి కలుగుతాడు? ఇంతటి భాగ్యం ఇంకెవరికి కలుగుతుంది? జన్మధన్యమైపోయింది. ఆ బిడ్డ కోసం ఎన్నో పూజలు చేశాను, ఎన్నో నవ్వులు నవ్వుశాను. 7 సంవత్సరాలు పిల్లలు లేరు. అయినా ఆ బిడ్డ కోసం చెట్లకి, పుట్టలకి, హనుమకి ప్రదక్షిణాలు చేశాను. మరి అలాంటి హనుమ ఆ అబ్బాయి టిబెటన్కి 13 సార్లు దలైలామా గురువు, ఆ గురువు అయినందువలన ఈరోజు ఈ బాబాజీ కార్యక్రమంలో తనంతట తానుగా వచ్చి తనంతట తానుగా పాత్ర పోషించి మళ్ళీ 1 లక్ష రూపాయలు వేశాడు. అప్పుడు 10 లక్షలు పూర్తయిపోయాయి. 10 లక్షలు అయిన తర్వాత మళ్ళీ అమ్మ ఏం చేయమంటావు, అయిపోతే అయిపోయింది, ఎంతైనా అవని, నేనున్నా నీకు, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఏం పర్లేదు నువ్వు చేసాయి అని చెప్పి అన్నాడు. ఎంత సపోర్టు అని అనుకున్నాను. మళ్ళీ 5 లక్షలు తెచ్చి ఇచ్చిపోయాడు. 15 లక్షలు కానీ అయిపోయినాయి. ఇంకా తక్కువ వచ్చింది. ఇంకా అప్పుడు ఎలా చేయాలో అర్థం కాలేదు. అడగాలని అనిపించలేదు. ఇస్తున్నాడు కదా అని అడగటం ఇబ్బంది అనిపించింది. ఓకే, ఇంకెవరికో ఫోన్ చేశాను, అమ్మా ఇలా నాకు డబ్బు తక్కువైంది, ఇంకొకరు తక్కువైంది అని చెప్పారు. అడగంగానే ఆ అమ్మాయి వెంటనే 1 లక్ష రూపాయలు వేసేసింది. చేసేయమ్మా, చేసేయి, నీకెందుకు, చెయ్యి, తర్వాత చూసుకుందాం, డబ్బు వేసేయనంది. ఇంకొకరికి ఫోన్ చేశాను, ఇంకో 1 లక్ష రూపాయలు వేశారు. చెయ్యమ్మా, అదే అయిపోతుంది, మధ్యలో ఆగకమ్మా, ఆగొద్దు, ఎక్కడ తగ్గొద్దు, బాబాజీని మనం ఆపొద్దు అని చెప్పి వేసేశారు. నేను బండలు పర్వాలేను, ఫ్లోరింగ్ లాగిద్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ రఘురావు సారు తీసుకొచ్చి చేతిలో 70,000 రూపాయలు తీసుకొచ్చి, అమ్మా ఇగో
ఈ పెట్టుకో అని అన్నారు. ఇంకొకరు ఇంకో సాయం చేశారు. అయినా అంతా బాబాజీకి. నాకు కాదు ఒక్క రూపాయి కానీ నా కోసం ఏదీ లేదు. నా ప్రాణం తప్ప ఈ సృష్టి కోసం నేను అంతా చేయగలను. కానీ ఈ ప్రాణమే ఎంతోమందికి దారి చూపడానికి ఆశాజ్యోతిగా 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి నా ఈ జన్మ ధన్యం చేసుకున్నాను. ఈరోజు నరసింహస్వామి చేత బర్త్డే బాబుగా ఆ మహతార్ బాబాజీ వచ్చినందుకు, ఇక్కడ నిలబడినందుకు, ఇంకా ఎక్కడ హిమాలయాల్లో బాబాజీ ఉండరు. ఇది నా మాటే మంత్రం, నా మాటే శాసనం, శిలాశాసనం. ఇంకెక్కడ బాబాజీ ఉండరు. నా దగ్గరే నేను కట్టిన ఈ బుకైలాస్లోనే బాబాజీ ఉంటారు. ఇది శాసనం. ఇది బాబాజీ మాటే నా మాటే బాబాజీ మాట, నా మాటే నరసింహస్వామి మాట. కాబట్టి అంతా ఒకటే. బాబాజీ చెప్పారు, ఏంటి ఈ భూ కైలాసకు అర్థం ఏంటి అని అంటే, కైలాసం ఎలా ఉంటుందో ఎవరు చూడరు. కానీ ఇక్కడ ఈ బాబాజీ ఈ కైలాసంలో ఎవరైనా అడుగు పెడితే ఆ కైలాసాన్ని చూసిన అక్కడికి వెళ్ళకుండా ఈ జన్మలో కైలాసం చూపిస్తాను. అదే ఈ భూ కైలాసం ఎలా ఉంటుందో ఇక్కడ వస్తే ఈ కొండ మీద అడుగు పెడితే అది ప్రకృతి చికిత్సాలయం. అడుగు పెడితేనే ఆ భూ కైలాసం అంటే ఏందో అర్థమవుతుంది. అలాగే బాబాజీ మెసేజ్ ప్రకారం ప్రతి ఒక్కటి ఆ రాఘవరావు సార్కి చెప్పారు. అలాగే కట్టాము. ఆయన అటు తిరిగారు, మేము ఇటు తిరిగాము. అయినా కానీ ఎన్ని కిలోమీటర్లైనా ఎంతైనా అసలు కొంచెం కానీ మేము అలసిపోలేదు. ఇంకా అలసిపోము, ఇంకా చేస్తాం, ఇంకా చేయాలి. ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం అవ్వాలి. బాబాజీని చూసి ఏమి నేర్చుకోవాలి? బాబాజీ ఎందుకు బర్త్డే బాబుగా వచ్చారు? ఎందుకు ఊయలు అడిగారు? ఎందుకు అద్దాల మండపం అడిగారు? ఎందుకు విభూతి అడిగారు? ఎందుకు లాందరు చూపించారు అని అడిగితే ఈ కొండే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, ఇది మొత్తం ఈ సృష్టిలోకే ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది సిద్ధుల కొండ. ఈ సిద్ధుల కొండ మొత్తం ఎంతోమంది ఈ సృష్టిలో ఉన్న ధ్యానులు మొత్తం, ఆ గురువులు మొత్తం ఇక్కడే ధ్యానం చేస్తారు. లక్షల సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటారు. అలాంటి పరశువేది కొండ, బంగారు కొండ. ఆ బంగారు కొండ మీద అడుగు పెట్టడం అందరి అదృష్టం. బాబాజీ ఇచ్చారు, లాందరు ఇచ్చారు. లాందర్ ఏంటి అసలు? ఆ లాందరికి అర్థం ఏంటి బాబాజీ? మరి మీరు చెప్తేనే కదా. రేపు అన్నది నాకు తెలియదు, నిన్న అన్నది నాకు అవసరం లేదు. ఈ క్షణం ప్రకృతి నాకు ఏదైతే చెప్తుందో అది మాత్రమే చేస్తాను. సర్వవేళల సర్వకాల సర్వవ్యవస్థల యందు పరమ గురుమండలికి సదావారి సేవలో శరణాగతి ఉంటానని మాట తీసుకొని ఓ స్త్రీగా పుట్టి, ఓ స్త్రీగా పెరిగి, ఓ స్త్రీగా పోయేలోపు ఈ సృష్టిలో ఎవ్వరూ చేయలేని విధంగా ఈ సృష్టికి, ఈ పంచభూతాలకి నేను ఎంతో చేశాను. ఆ చెప్పడం అనేది అవసరం లేదు అందరికీ. కానీ ఇక్కడ ఈ సృష్టిలో ఉన్న పిరమిడ్లకి మొత్తానికి ఇలా పైనుండి ఆ డైరెక్ట్ కైలాసం నుండి ఫ్రీక్వెన్సీ తీసుకొని అన్ని సృష్టిలో ఉన్న పిరమిడ్లకి, ఆ శక్తి క్షేత్రాలకి శక్తిని ఇచ్చేది నేనే. నా 1,00,000 సంవత్సరాల తపశక్తిని దారపోసి ఆ దారాన్ని ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. ఇది సత్యం సత్యం సత్యం. ఏది ఏమైనా ఎవరికి వారు ఎక్కడో మెమెంటోల కోసమో ఇంకో దానికోసమో నాకు అవసరం లేదు. పేరు లేదు, ఊరు లేదు, గొప్ప లేదు, ఏదీ లేదు, అవసరమే లేదు. కానీ ఇక్కడ సంపాదించి ఇక్కడ వదిలిపెట్టిపోయే వాటి కోసం అందరూ తాపత్రయపడతాడు. కానీ నేను నా 1,00,000 సంవత్సరాల తపశక్తిని, నా ఈ శరీరాలు, ఎన్నో శరీరాలని శిథిలం చేసుకొని దారపోసి ఈ సృష్టి కోసం, ఈ భరతగడ్డ కోసం, ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ ధర్మం కోసం నా జన్మలన్నీ ధన్యం చేసుకొని ఒకదానికి ఒకటి అన్ని లింక్ వేసుకొని అన్ని జన్మల్లో శక్తుల్ని ప్రోధి చేసుకొని ఇక్కడ ఈ సృష్టి కోసం ఉపయోగిస్తున్నాను. ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా పంచవచ్చు, ఎంతమంది ఎంత తీసుకోవడానికైనా పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా బాబాజీని బర్త్డే బాబుగా తెచ్చాను, ఊళ్ళో ఊపాను. మరి ఆ లాందర్ ఏంటి అని అంటే, ఆ లాందరే మన ఈ శరీరం, ఆ గ్లాసే మన మనసు. శరీరాన్ని తీసేసి, మనసును తీసేసి, లోపల ఉన్న ఆత్మజ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతినే ఈ పరమాత్మ సృష్టికి
సృష్టిలో ఉన్న పరాజ్యోతికి కనెక్ట్ చేస్తే నీవు ఒకటే, ఆ పరమాత్మ ఒక్కటే. అదే ఈ సృష్టి ధర్మం. దేహమే దేవాలయం, శ్వాసే గురువు, జీవుడే దేవుడు. ఆ లక్ష్య సాధనలో భాగంగా బాబాజీ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా ఈ కొండ ఎక్కితే అది తీరిపోతుంది. అర్హత ఉన్న వాళ్ళే రాగలరు, వస్తారు. ఈ కొండ ఒక క్యూ లైన్ కడుతుంది. చెలో చెలో బొల్లాపల్లి, చెలో చెలో బాబాజీ సంబరాలు. కాబట్టి ఆత్మకి ఉత్సవం ఎక్కడా లేదు. అలాంటి ఆత్మకి ఉత్సవం అన్ని పండుగలు చేస్తారు. ప్రతి ఒక్క ఆత్మోత్సవం అంటే ఏంటి బాబాజీ ఇచ్చారు, కొటేషన్ ఇచ్చారు, ఇలానే రాయమని చెప్పారు. మరి ఆత్మోత్సవం అంటే ఏంటి అని అడిగినప్పుడు అన్ని పండుగలు చేస్తారు, అన్ని అందరికీ జరుపుతారు. కృష్ణాష్టమి అంటారు, దుర్గాష్టమి అంటారు, శ్రీరామనవమి అంటారు, శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవాలు చేస్తారు, గణపతికి 9 రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తారు. మరి ఏ రోజైనా అందరికీ గొప్పగా చెప్పుకునే నీవు నీలో ఉన్న జ్యోతిని, ఆత్మజ్యోతిని ఏ రోజైనా ప్రేమించావా? ప్రేమ చూయించావా? చూయించలేదు. ప్రేమ చూపించలేదు. నీకు నీవు తెలుసుకోలేదు. అందుకే నీలో ఉన్న ఆ ప్రేమ జ్యోతికి, ఆ ఆత్మజ్యోతికి ఆత్మోత్సవం. రండి, నా దగ్గరకు రండి, బాబాజీ సంబరాలు జరుపుకుందాం. నీ ఆత్మకు నీవు సంబరాలు జరుపుకుందాం. బాబాజీ సంబరాలు కాదు, ఇది నీ ఆత్మకి సంబరాలు. అదే బాబాజీ సంబరాలు. ఊపేదెవరు, ఊగేదెవరు? ఊపేది నేనే, ఊగేది నేనే. నరసింహస్వామి నేనే, ఆ బాబాజీ నేనే. కాబట్టి ఇక్కడ ఏ భేదము లేదు. హరి ఆరాధులు ఒక్కటే, పరమాత్మ ఒక్కటే, అందరిలో ఉన్న కాంతి ఒక్కటే, పరజ్యోతి ఒక్కటే. ఆ ఫైనల్ ఈ బాబాజీ కొండ, ఆ పరశువేది బంగారు కొండ. అందరివాడు బాబాజీ, అందరివాడు నరసింహస్వామి. కాబట్టి ఆ మొత్తం కొండే బాబాజీ సంబరాల కొండ. ఈరోజు వచ్చిన అందరికీ అర్హత ఉంది. ఈరోజు వచ్చిన సంబరం కాదు ఇది. లక్షల సంవత్సరాల నుంచి అందరూ ఎంతో ప్రోధి చేసుకుంటే వచ్చిన శక్తితో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు ఈ బాబాజీ దర్శనం జరిగింది. ఎవరికి లేని అదృష్టం మనకు వచ్చింది. కాబట్టి మనం ఎంతో అదృష్టం. జై బాబాజీ, జై జై బాబాజీ, జై పత్రిజీ, జై నరసింహస్వామి, జై ప్రకృతి మాత, జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత. మ్యూజిక్ సార్, అందరూ ఒక చిరు సత్కారం. మేడం ఇంత అద్భుతంగా ఈ యొక్క పిరమిడ్ భూ కైలాసం మహాతార్ బాబాజీ యొక్క పిరమిడ్ మహా అద్భుతంగా నిర్మించింది. ఆమె ఎన్నో కష్టాలు పడి ఈ యొక్క పిరమిడ్ నిర్మించడం జరిగింది. చాలా అంటే అద్భుతంగా కష్టాలను ఎదుర్కొని ప్రతి ఒక్కటి కూడా ఇది కష్టం కాదు, మనం ఎంతదైనా సాధించవచ్చు అనే అద్భుతంగా ఈ యొక్క పిరమిడ్ నిర్మించింది అమ్మగారు. ఈ అమ్మ ఒక చిరు సత్కారం మనం చేసుకుని అందరం రాండి, మీరందరూ రండి మేడం ప్లీజ్. లేడీస్ అందరు రండి ఒకసారి. సార్ మ్యూజిక్ పెట్టండి సార్. పొద్దున అయిపోవడం వేరు, ఇప్పుడు అయిపోవడం వేరు. ఒక్కసారి మన పిఎంసి ఛానల్కి గట్టిగా జై కొడదాం. పిఎంసి ఛానల్కి, పిఎంసి ఛానల్కి, పిఎంసి ఛానల్కి, పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, మహాతర్ బాబాజీకి, మహాతర్ బాబాజీకి, మహాతర్ బాబాజీకి, భూ కైలాస్కి, భూ కైలాస్కి, భూ కైలాస్కి. ఓకే FM mode, line in mode. Bluetooth mode, connected. రాఘరావు సార్ గారు ఎక్కడ రావాల్సింది కోరుతున్నాము. FM mode, line in mode. Bluetooth mode, connected.
గంధం పోయండి మేడం. ఎవరు? రమణకృష్ణ అండి, వాళ్ళు కృష్ణరాజు. రమణ కృష్ణరాజు ఎక్కడున్నా మీరు ఇక్కడ స్టేజ్ దగ్గర రావాల్సి కోరుకుంటున్నాం. పెట్టారా? FM mode. Line E mode. Bluetooth mode. Connected. FM mode. Line E mode. Bluetooth mode. Connected. FM mode. Line E mode. తమ్ముడితే అసలు లేడీస్ రాలేదు. లేడీస్ రావట్లేదు. కొద్దిగా అనౌన్స్ చేయండి. పద్మావతి మేడం చెప్పండి. ఓకే, ఇంతటి అద్భుత అవకాశాన్ని కల్పించిన గురువుగారికి మనందరి తరపున చిన్న సత్కారం, పెద్దదేం కాదండి. నందిని దేవి గారికి కూడా స్పెషల్గా అంకుల్కి మా యొక్క ఓకే 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 నందిని దేవి గారు ఇక్కడికి రాకపోవడం అనేది చాలా చాలా విచారకరమైనది. సో మరి ఏ కారణం చేత బాబాజీ ఇలా జయించాడో ఏమో తెలియదు. సో ఈ కారణం లేకుండా ఏ కార్యం జరగదనే విషయం మనకు అందరికీ తెలుసు ధ్యానం కాబట్టి కార్యకారణ సంబంధాన్ని అనుసరించి మనము ఇక్కడ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఫీల్ అయ్యాము, ఇప్పుడు వదిలేసాము, అయిపోయింది. కాబట్టి ఇక ఏ కారణం చేత ఎప్పుడు వస్తారో గురువారి కోసం మనం అందరం వెయ్యి కలిసి వేడి చేద్దాము. నందిని దేవికి, నందిని దేవికి, నందిని దేవికి. ఆ గురుగారు రాకపో. జై 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 జై. నందిని దేవి గారు వాస్తవానికి ఆ గురువుగారు ఇక్కడికి వస్తారని యాక్చువల్గా మనము గమనించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సందర్భంగా. ఏంటిదంటే ఏది శాశ్వతం కాదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇక్కడ మా గురువుగారు రాకపోవడమే. ఎందుకంటే తన పేరు మీదనే సృష్టిలో అతి ఉత్తమమైన పిరమిడ్ని ఇక్కడ నిర్మించబడి తానే రాలేదు. నిన్నటి వరకు ఈ క్షణం వరకు వస్తారని వేడి చేసినాము. వాళ్ళ గురువారు వేసి చేశారు, వాళ్ళ శిష్యుడు వేసి చేసిర్రు, ఇద్దరు వేడి చేసిన వాళ్ళు. దీనికి కారణం ఏదో బలమైన కారణం ఏది ఉన్నప్పటికీ మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి కొంత సెంటిమెంటు, కొంచెం బాధ ఉన్నది. శరీర ధర్మం అనుసరించి మాత్రమే ఉన్నది, ఆత్మపరంగా ఏది లేదు. కార్యకారణ సంబంధం ఏదో సంబంధం ఉండి రాలేదు. ఏ కారణం చేతనో ఏ కార్యం అవసరం లేదు. శివాజీ మహారాజ్ అంటే ఆమె భక్తులు మేము అంటే సైనికులు ఇద్దరు ఆమె పక్కన. ఆమె ఏ పని చెప్తే అది చేసుకొచ్చేవాళ్ళం. వాళ్ళిద్దరు చెప్తాను నందినిది.
నందినీదేవి ఆపేశాడు అతను. నందినీదేవి గత జన్మలో పరమహంస యోగానంద అన్ని జన్మలు ఈ సృష్టిలో ఈరోజు ఈ ధ్యానము, ఈ మందిరము, ఈ ధ్యానము అనేది అసలు ఈ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేసిందే నందినీదేవి. అర్జునుడు ఏ భగవద్గీత అయితే ఈ సృష్టికి వచ్చిందో ఆ భగవద్గీతకి మూల కారణమే అర్జునుడు. ఆ అర్జునుడి కోసమే 18 రోజులు యుద్ధం జరిగింది. ఆ అర్జునుడి కోసమే భగవద్గీత సృష్టించబడింది. ఈ సృష్టికి సందేశం అందించబడింది. రామాయణం గురించి వాల్మీకినే నందినీదేవి, ఒక తాత్యానే నందినీదేవి, ఒక తులసీదాసే నందినీదేవి, ఓ పరమహంస యోగానందనే నందినీదేవి, ఓ కబీర్ దాసునే నందినీదేవి. ఈరోజు కబీర్ దాసు బుక్స్ పంచాము. ఆ కబీర్ దాసే నందినీదేవి. ఈరోజు ఆ పరమహంస యోగానందని నందినీదేవిగా పుట్టి మళ్ళీ గురువుని కలుసుకొని వచ్చి ఎంతో ఈ సృష్టికి చేస్తుంది. అయితే ఎక్కడో అమెరికాలో పుట్టిన రమేష్ అతనితో ట్రావెల్ చేసి నా బాడీ రికవర్ చేసే సమయానికి నా దగ్గరకు వచ్చి నా గురువే ఇలా ఉంటే నా గురువు ఎలా ఉంటారు అని నా దగ్గరికి వచ్చి మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ గురువుతో నేను ట్రావెల్ చేయాలి అని మనసు సంకల్పం చెప్పుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు. గురుమండలి పూజ జరుగుతుంది కదా, 12 రోజులు పుష్కరాలకి వీళ్ళిద్దరూ వెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చే లోపలే నేను బాడీ రికవర్ చేసేసాను. అప్పుడు వచ్చి ఏడ్చారు ఇద్దరు. మేమంటూ ఉంటే మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను కలుసుకుంటాము, మళ్ళీ పుడతాము అని వచ్చారు. మళ్ళీ పుట్టాడు, కలుసుకున్నాడు, మళ్ళీ కలుసుకున్నాము. ఈరోజు ఎంతో అద్భుతం. అలాగే మీ ఇద్దరు కానీ నాకు ఇచ్చిన మాట కోసం, ఈ సృష్టి కోసం, ఈ భరతగడ్డ కోసం వెళ్ళారు. ఇక్కడ ఎలా ఒక జవాన్గా వెళ్ళి వచ్చి మళ్ళీ ధ్యానంలో వచ్చి మళ్ళీ నన్ను కలుసుకున్నారు. జై జవాన్, జై జై కిసాన్, జై శివాజీ, జై జవాన్, జై కిసాన్. అలాగే నందినీదేవి ఈ పిరమిడ్ ఆమె పేరు మీదే కట్టబడింది. తను రావటానికి బాబాజీ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. వచ్చింది ఎంతో ఈ బాబాజీ తను గత జన్మలో ఎన్నో సంస్థలు స్థాపించింది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు బాబాజీ ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక 1.5 నెలల క్రితం ఇచ్చారు. పిరమిడ్కి ఓపెనింగ్కి ముందు ఏమని చెప్పారు అని అంటే, నా శిష్యుడైన రజనీకాంత్ని ఇక్కడికి పిలిపించు అని చెప్పాడు. అయితే నేను ఎలా పిలిపియాలి బాబాజీ అని అడిగాను. అనిల్ ద్వారా పిలిపించు అని చెప్పాడు. అనిల్ చెప్పాను, నీకు 1.5 నెలల తర్వాత చెప్పాడు నాకు, కానీ 3 నెలల క్రితమే చెప్పాడు బాబాజీ. కానీ బాబాజీ చెప్పిన మాట అయినా నేను మనంతటా మనము అతని దగ్గరికి వెళ్ళి రమ్మంటే అది కాదు, అలా వద్దు. వాళ్ళంతటి వాళ్ళే బాబాజీ వచ్చాడు, బర్త్డే బాబుగా వచ్చారు. బాబాజీ ఊయలు ఊపడానికి ఆ రజనీకాంతే వస్తాడు, వచ్చేలా బాబాజీ చేస్తాడు అని అనిల్ చెప్పాడు. అందుకే నేను ఆ ప్రయత్నాన్ని వదిలేశాను. కాబట్టి బాబాజీ చెప్పిన ఈ ఒక్క పని నేను చేయలేదు. అందుకు బాబాజీకి క్షమాపణ చెప్తున్నాను. నందినీదేవికి చెప్పి రమ్మన్నాడు, చెప్పొచ్చాను, కానీ తను రాలేదు. అయినా టేక్ ఇట్ ఈజీ, నేను ఏదైనా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాను. అలాగే మీరు కానీ టేక్ ఇట్ ఈజీ తీసుకొని ఈ వచ్చినందుకు మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే ప్రతి అమావాస్యకి పూర్ణానికి ఇక్కడ మనం ఎంతో వేడుకగా చేద్దాము. ఆ బర్త్డే బాబును పెంచుదాము. అలాగే ఆధ్యాత్మిక సంపదను పెంచుదాము, ధ్యాన సంపదను పెంచుదాము. అద్భుతంగా ఈ బొల్లాపల్లికి క్యూ కట్టిద్దాము. ఈ సృష్టిలోనే మొత్తం ఈ భరతగడ్డకే పేరు తెద్దాము. జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత. చెప్పండి, జై భరతమాత, జై భరతమాత, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. ఇంకొకటి మీ అందరికీ చెప్పాల్సిన ఒక అద్భుతమైన, నేను ఎంతో చేశాను ఈ సృష్టి కోసం. నేను చేసే భాగంగా ఇక్కడ 500 సంవత్సరాల క్రితం నుండి మన గడ్డ మీద మన అయోధ్యలో బాలరాముడు లేడు, కానీ
నా 1,00,000 సంవత్సరాల తపశక్తితో బాలరాముడు వచ్చేలా చేశాను. ఇది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా శక్తిని పోసాను ఆ బాలరాముడి కోసం. ఎంతో సృష్టిలో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే నందినీదేవి ఎప్పుడైనా రావచ్చు. నందినీదేవి రాలేదని దిగులు పడే అవసరం లేదు. దిగులు పడద్దు నువ్వు. ఇంకా ఇంటింటికి ఒక జెండా వచ్చింది. అది ఎవరైనా గుర్తుపట్టారా? శివాజీ కళ నెరవేరింది. ఈ భారతదేశం మొత్తం ఇంటింటికి భరత మాత జెండా వచ్చింది. ఇంటింటికి వచ్చేలా చేశాను. నా కళ నెరవేర్చుకున్నాను. మళ్ళీ జన్మలు ఎత్తి 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 ఏదైతే నేను సాధించానో ఈ జన్మ పద్మావతిగా ఎత్తి సాధించాను. నిజమా కాదా? ఇదొక్కటి శివాజీ జన్మకు ఉదాహరణ. కాబట్టి జై శివాజీ, జై భరతమాత.